మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 13వ రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా ధూళిపాల నుంచి బయలుదేరి సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా బస్సు యాత్రను కొనసాగించనున్నారు. అనంతరం ఏటుకూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకైతే మాత్రం సమయం దగ్గర పడే కొద్ది కూడా ఇప్పటికే పార్టీలకు సంబంధించిన కీలక నేతలు కూడా ప్రచారంలో దూసుకుపోతుంటారు. మరోవైపు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కూడా ప్రచారాల్లో బిజీగా గడుపుతా ఉన్నారు. ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు కూడా పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా నిమగ్నం అవుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇక 29 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కసరత్తు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వేగవంతం చేసి ఎక్కడికక్కడ వ్యూహాలు కూడా రచిస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర అయితే మాత్రం ఇప్పటికే 13వ రోజు చేరుకుంది. 13వ రోజు పల్నాడు జిల్లాను దాటుకొని అనంతరం ఈ రోజు గుంటూరు జిల్లాకి కూడా చేరుకోబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా గుంటూరు జిల్లాకు చేరుకొని అనంతరం 4 గంటలకు గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఈ రోజు సిద్ధం సభ ద్వారా ప్రజలకి దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని ధూళిపాళ్ల గ్రామంలో రాత్రి బస చేశారు. మరి అక్కడి నుంచి నేరుగా సత్తెనపల్లి చేరుకొని సత్తెనపల్లి నుంచి కొర్రపాడు, మేడికొండూరు, పేరేచర్ల, నల్లపాడు మీదుగా కూడా హౌసింగ్ బోర్డు చేరుకొని అనంతరం అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో కూడా గుంటూరు సమీపంలో ఉన్నటువంటి ఏటుకూరు బైపాస్ సత్యసాయి సంబంధించినటువంటి ఆశ్రయం పక్కన ఏర్పాటు చేసినటువంటి 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రజలకైతే మాత్రం దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైకాపా నాయకులు అయితే మాత్రం ఈ సభను సక్సెస్ చేసేందుకు పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా గత 4 రోజులుగా కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా ఇక్కడే మకాం వేసి దాదాపుగా 15 లక్షల మందిని ఈ యొక్క సభకు చేర్చేందుకు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఎక్కడికక్కడ చూసుకోవచ్చు, గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడమే కాకుండా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తుగా భద్రతా చర్యలు చేపడుతున్నట్టు కూడా ఇప్పటికే గుంటూరు జిల్లా ఎస్పీ సుహార్ డ్యూటీ అయితే మాత్రం వెల్లడించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరగబోయే ఈ యొక్క సిద్ధం సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తయ్యాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది మాత్రం ఒక హాట్ టాపిక్ అయితే మాత్రం తెరలేపుతా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు ఒక పక్క హామీలపై హామీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటి వరకు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం అయితే ప్రకటించలేదు. కాబట్టి ఇక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కూడా ఈ రోజు గుంటూరు వేదికగా ప్రకటిస్తారు అని చెప్పి కూడా ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో ఈ బస్సు యాత్రకు సంబంధించి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అంటే ఖచ్చితంగా కూడా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే బస్సు యాత్ర ఇప్పటికీ కూడా ప్రతి జిల్లాలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలైతే మాత్రం అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడొచ్చు, ప్రతి ఒక్క సిద్ధం సభలో కూడా ప్రజలు పెద్ద మొత్తంలో కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ చూస్తే మండుట దాదాపుగా 42 డిగ్రీల ఎండ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అయినా కూడా ప్రజలు తరలి వస్తున్నారంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఒకసారి పట్టం కడతారు అని చెప్పి కూడా ఇప్పటికే వైకాపా సంబంధించిన అభిమానులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉంది. అంటే గతంలో పాదయాత్ర చేసినటువంటి అవి కూడా కొంచెం గతంలో అధికారంలో రావడానికి ఒక పాజిటివ్గా అయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో మరి ఈ బస్సు యాత్ర ఇప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది? అంటే ఎంతవరకు ప్రజల్ని ఆకర్షించే అవకాశం కనిపిస్తా ఉంది?
అంటే ఖచ్చితంగా కూడా ఇది ఏదైతే గతంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుగుపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర చేస్తూ నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూస్తాను అని చెప్పి ఒక హామీ ఇచ్చి ముందు ప్రజలకు హామీలు ఇస్తూ కూడా ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో తాజాగా ప్రజలైతే మాత్రం తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికార పగ్గాలు చేపట్టేందుకు కూడా సహకరించారు. సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తిరిగి మరలా అధికారంలోకి వచ్చేందుకు ప్రజలంతా సిద్ధమా అనేటువంటి ఒక నినాదంతో కూడా ఈరోజు సిద్ధం బస్సు యాత్ర అంటూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే మాత్రం ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లే విధంగా. రైట్, థ్యాంక్ యూ పవన్. సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఆయన్ని ఈ సభని అందరూ కూడాను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మార్చి 27వ తారీఖున స్టార్ట్ అయిన ఈ మేమంతా సిద్ధం ఈ సభలంతా కూడాను ప్రజలంతా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. రాయలసీమ అంతా చక్కగా కంప్లీట్ చేసుకొని నిన్న పల్నాడులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. పల్నాడులో జరిగిన సభ నేను చూశాను. కురురాళ్ళ సభ చాలా బాగా సక్సెస్ అయింది. ప్రజలంతా కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకునే దానికోసం మళ్ళా ఆయన ఇచ్చేటటువంటి డైరెక్షన్ కోసం అంతా కూడా చూస్తూ ఉన్నారు. 2019లో ఏ మాట అయితే ఆయన చెప్పాడో ఆ చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడాను 2024 ఎన్నికల ఎగ్జామ్కి ఆయన కంప్లీట్గా నేను మొత్తం చెప్పిందంతా చేసి చెప్పానని చెప్పేసి ఆయన చెప్పటం, మళ్ళా అదేవిధంగా 24లో ఆయన చెప్పబోయే ప్రతి మాట కూడాను 29 ఎన్నికకి పునాది అయ్యే విధంగా ఆయన ఇవ్వబోయే ప్రసంగం ఉంటుందని చెప్పేసి అంతా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మేమంతా సిద్ధం